మన దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. ప్రతి నదీ తీరంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యమైనవి. ఇలాంటివి 100కు పైగా ఉన్నాయి. అటువంటి కొన్ని పేర్లు స్మరించినా కూడా ఆ నదీ తీరాలలో ఉన్న క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లే అవుతుంది. కొన్ని ప్రధానమైన నదుల పేర్లు తెలుసుకుందాం. నందిని, మందాకిని, నళిని, తామ్రవర్ణి, భీమరథి, గంగా, యమున, నేత్రావతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మద మొదలైనవి మహానదులు. ఇక పుణ్యనదుల పేర్లు: భగీరథి, గంగా, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహూద, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలావహరి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కేసికి, గండకి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశాపతి, పల్గుణి, కరతోయ, పుణ్యద, ప్రణీత మొదలైనవి పుణ్యనదులు. చాలా కాలం నుంచి ప్రవహిస్తూ ఉన్న నదులను మహానదులు అంటారు. పుణ్యనదులు అంటే మహాత్ముల ప్రయత్నం వల్ల వారి పుణ్యం కొలది ప్రవహించి వారి పుణ్యమునందించినవి మహానదులు. కొన్ని నదులు మహానదులు, పుణ్యనదులు రెండూ విశిష్ట లక్షణాలను కలిగి ఉంటాయి. గంగా, యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను కూడా ఉన్నాయి. ఈ నదులలో చేసిన స్నానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మనం ఈ నదులలో స్నానం చేయలేకపోయినా కూడా ఆ పేర్లను తలుచుకున్నా కూడా పుణ్యమే వస్తుంది. అంతేకాకుండా ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీ తీరం అందున్న పవిత్ర దైవాలను కూడా స్మరించినట్లే అవుతుంది.